ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార పర్వంలోకి దిగనున్నారు. ఇవాల్టి నుంచే ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారానికి సై అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలను చుట్టేనున్నారు. ఈ మేరకు ఆయన రోడ్ మ్యాప్ రూపొందించారు. నేడు అన్నమయ్య జిల్లాలో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు చంద్రబాబు. ఉదయం 11 గంటలకు పలమనేరు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పుత్తూరు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మదనపల్లిలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. రేపు రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు స్థానాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. మొత్తం 5 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్. సంధ్య, ఈరోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజాగళం పేరుతో ఈ రోజు నుంచి కూడా ఏప్రిల్ 19వ తారీఖు వరకు కూడా 20 పార్లమెంటు స్థానాల పరిధిలోని దాదాపు ప్రతి పార్లమెంటు పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. మొదటగా తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు పార్లమెంట్ నుంచే పర్యటన ప్రారంభించబోతున్నారు. ఈ రోజు చూసుకుంటే పలమనేరు ఉదయం 11 గంటలకు ఆయన వెళ్తారు. అక్కడ రోడ్ షో కావచ్చు, సమావేశంలో పాల్గొంటారు, మీటింగ్లో. అదేవిధంగా నగిరిలో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి మదనపల్లిలో కూడా పాల్గొంటారు. ఈ విధంగా దాదాపు 5 రోజుల పాటు ఆయన షెడ్యూల్ అయితే వేసుకున్నారు. తర్వాత తదుపరి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఆయన 20 పార్లమెంటు స్థానాలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏప్రిల్ 19వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈలోపే రాష్ట్ర వ్యాప్తంగా చుట్టి రావాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందించుకున్నారు. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలపై ఆయన ఫోకస్ చేయబోతున్నారు. ఈ 60 అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించబోతున్నారు. నిన్ననే డిఎస్సి గురించి కూడా ఆయన చెప్పారు. 60 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోబోతున్నాను, 60 రోజుల్లో ఆ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నానని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఈ విధంగా ప్రజలకు ఎక్కడికక్కడ స్థానికంగా కూడా కొన్ని హామీలు ఇవ్వబోతున్నారు. వాటినన్నింటినీ ప్రభుత్వం రాగానే అమలు చేస్తాము, అవన్నీ కూడా నెరవేరుస్తామనే హామీలు అయితే ఇస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఆయన కుప్పంలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో, ఒక రకంగా సొంత నియోజకవర్గంలో ఆయన 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు. ఈ రోజు నుంచి ప్రజాగళం పేరుతో తిరగబోతున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తారు. స్థానికంగా ఏదైతే ఉదయం ఒక అసెంబ్లీ నియోజకవర్గం, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి 2 నియోజకవర్గాలు పెట్టాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకి పరిమితం అవబోతున్నారు. ఈ విధంగా స్థానికంగా ఉన్న నేతల మధ్య విభేదాల పరిష్కారానికి కూడా ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. స్థానికంగా నేతలను పిలిపించి మాట్లాడబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాయలసీమపై ఫస్ట్ ఫేజ్ లో ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెలాఖరులోపు కూడా దాదాపు 17-18 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు రాయలసీమ ప్రాంతంలో. ఈ విధంగా ఎక్కడ కొంత వీక్గా ఉందో అక్కడ ప్రస్తుతానికి ఫోకస్ పెట్టబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ఈసారి ఎలా అయినా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకుని అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ఇప్పటికే ఒక 7 తప్పించి మిగిలిన అభ్యర్థులన్నీ కూడా చంద్రబాబు అందరినీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఏదైతే సమయాన్ని ఆలోచించకుండా ముఖ్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన అమరావతి కావచ్చు, హైదరాబాద్ రాకుండానే మొత్తం కంటిన్యూగా చేసే ఆలోచన అయితే ముందుకు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఎన్నికలో ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు చంద్రబాబు. ఎందుకంటే 1978 నుంచి కూడా ఆయన ఎన్నికలు చూస్తున్నారు. కానీ ఈ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకమైనగా చంద్రబాబు పేర్కొంటున్నారు. అందుకనే ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చుట్టి రావాలని కూడా నిర్ణయించుకున్నారు. ఒక పక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే నాయకుల మధ్య విభేదాల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది పార్టీ సీటు దక్కని వారు కొంత ఏదైతే పార్టీ మారుతున్నారని ప్రచారం ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు ఏదైతే జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. వారికి టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదిరిచ్చే పని చేస్తూ ఉన్నారు. వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా సమస్యల్ని చంద్రబాబు పరిష్కరిస్తున్నారు. ఈ విధంగా చంద్రబాబు పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు. ఎన్నికల వ్యూహాలకైతే మరింత పదును పెడుతున్నారని చెప్పుకోవచ్చు సంధ్య. రైట్.